ఈరోజు సాగనంపాల్సిందే మంత్రి కొండా సురేఖపై మెజారిటీ నేతల పట్టు. సో సాగనంపాల్సిందే అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది రాధాకృష్ణ. ఏంది క్వశ్చన్ మార్క్ లేదు, ఏం లేదు అంటే బయటికి పంపించండి అని చెప్పి చెప్తుండే. ఇక ఒక విషయం అండి, ఇక్కడ సాగనంపాల్సిందే అంటే మీరు రేవంత్ రెడ్డిని సాగనంపాలి. సో ఎందుకు, కారణం ఏందో నేను చెప్తా. సో ఆయన రేవంత్ రెడ్డి ఏమంటాడు, 15 నేనే సీఎం ఉంటా అంటాడు. సో ఎట్లా ఉంటాడు మరి, ఏ విధంగా ఆ మాట చెప్తాడు? కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది కాదు కదా, మరి ఎట్లా చెప్తాడు? మరి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయండి ఫస్ట్. పరకాలకు పోయి రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎట్లా టికెట్ కేటాయిస్తాడు? ఆయన ఎమ్మెల్యే అని చెప్పి ఎట్లా చెప్తాడు, ఎట్లా ప్రకటిస్తాడు? సో మరి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయండి ఫస్ట్ సస్పెండ్ చేయాలనుకుంటే రేవంత్ రెడ్డిని చేయాలా? ఇదంతా రేవంత్ రెడ్డి పెట్టిన పంచాయతీ. సో ఇక్కడ విషయం చెప్పాలంటే ఒక వర్గం కొండ సురేఖను సస్పెండ్ చేయాలని చెప్పి ప్రెస్ మీట్లు పెడుతుంది. ఇంకో వర్గం ఏమో రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పి ప్రెస్ మీట్ పెడుతుంది. ఇంకొక వర్గం ఏమో చిన్నారెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పి పంచాయతీ పెడుతుంది. ఈ పంచాయతీ ఏంద్రబాయ్, ఈ లొల్లి ఎందుకంతా? సప్పుడుగా ఆ రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తే లొల్లే ఉండదు, ఈ పంచాయతీ ఉండదు. చూడండి, గీత దాటితే వేటే. కొండ సురేఖ వివరణ, సుస్మిత వీడియోను పరిశీలించాం. కూతురి వ్యాఖ్యల్ని ఖండించాల్సింది. కొందరు ఎమ్మెల్యేల ఫిర్యాదులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురావు చెప్తా ఉన్నాడుగా. సో కొండ సుస్మిత ఏం మాట్లాడిందో విన్నాం, ఏం వివరణ కొండ సురేఖ ఇచ్చిందో చదువుకున్నాం. ఇక రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక సంస్కారహీనం, కుమార్తె వ్యాఖ్యలతో సంబంధం లేదనడం బుకాయింపే. సీఎం రేవంత్ది 66 మంది ఎమ్మెల్యేల బలమైన టీం. సిఎల్పి వేదికగా ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేల స్పష్టీకరణ. సో ఇక్కడ విషయం ఏంది, ఆది శ్రీనివాస్ అంటున్నావు, మరి 66 మంది టీం అంటా ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే మరి 66 మంది టీం అయితే మరి 15 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చారు? 15 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? మరి కారణం ఏంది? స్పష్టంగా అయితే అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి బలం ఏందో కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా అర్థమైపోయింది. ఆయన 10-15 మంది ఆయన టీం, అంతకు మించి ఏం లేదు. సో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. సో అది వాళ్ళు నిర్ణయం మేరకు వీళ్ళందరూ సంతకాలు పెట్టారు, అంతకు మించి ఏం లేదు. ఇక కొండా సురేఖను కాపాడే అవకాశం లేదు. గతంలో అవకాశం ఉండడంతో ఆమెను కాపాడాలి కనుక పార్టీలను ఎవరు దాటినా చర్యలు తప్పవు. కొండా సుస్మిత నేరుగా ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు చేశారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. సో ఇక మనకు ఆపాలని అంటుండే. ఇక ఇప్పుడు కొండా సుస్మిత మాట్లాడితే కొండా సురేఖ మీద వేటు వేయడం ఏంది? ఇది ఎంతవరకు కరెక్టు? ఇది సమాజం కాదు కదా. అంటే దీని వెనుక ఎవరున్నారు అంటే కొండ మురళి ఉన్నాడు, కొండ సురేఖ ఉన్నదని చెప్పి ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో ఆమె చెప్పింది, ఆమె మాటలకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. రంగంలోకి అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్. ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయ సేకరణ. బట్టి, మహేష్, రవి, వేం నరేంద్రల మధ్య చర్చలు. బట్టిని కలిసేందుకు కొండా మురళి యత్నం. అవకాశం ఇవ్వని డిప్యూటీ. విచారణ సమయంలో నాపై విమర్శలేలా. క్రమశిక్షణ సంఘానికి కొండ సురేఖ ఘాటు లేఖ రాసింది. సో ఇక నిజంగా ఒక మహిళా మంత్రి మీద, ఒక బీసీ మంత్రి మీద ఈరోజు ఎవరైనా అంటే వాళ్ళ పార్టీ నేతలే, ఎవరు ప్రతిపక్షం వాళ్ళు కాదు, ఇంకో బయట వాళ్ళు కాదు. సో వాళ్ళ పార్టీ నేతలే ఈరోజు ఆమెను బయటికి పంపాలని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళకు ఒక న్యాయము, బీసీ వర్గానికి చెందిన వాళ్ళకు మరొక న్యాయము, దళిత వర్గానికి చెందిన వాళ్ళకు ఇంకొక న్యాయం. ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం? ఇదేనా? అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంటే చిన్న చూపా? మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ బీసీల జోలికి వచ్చినా, ఎస్సీల జోలికి వచ్చినా, ఎస్టీల జోలికి వచ్చినా పాదాలకు తొక్కబడుతుంది. మరి ఎట్లా అధికారంలోకి రావాలనుకుంటారు మీరు? చూడండి, ఎమ్మెల్యేల వ్యాఖ్యల వెనుక అదృశ్య హస్తం. గుర్తించి చర్యలు తీసుకోండి. షోకాజ్ నోటీసులు ఇప్పటికే జవాబిచ్చా, అయినా అవమానిస్తూ మాట్లాడుతున్నారు. వారిని ప్రేరేపిస్తూ నిర్దిష్ట లక్ష్యాలతో మాట్లాడిస్తున్నారు. క్రమశిక్షణ కమిటీకి సురేఖ మరో లేఖ రాసింది. సో అదృశ్య హస్తం. సో దీని వెనుక ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అదృశ్య హస్తం కాదు, రేవంత్ రెడ్డి. అది రేవంత్ రెడ్డి కుట్ర చేస్తూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి మాట్లాడిస్తూ ఉన్నాడు అందరు ఎమ్మెల్యేలతో. సో ఆయన ఉన్నాడు కదా, ఆయన మిత్రుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఈ కుట్ర చేయిస్తూ ఉన్నాడు.
ఇవి ఏం నరేందర్ రెడ్డి పొద్దున్న లేస్తే ఇక పోతాడు, ప్రతి ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తున్నాడు తెల్లారంగానే. తెల్లారిందో తెల్లారతలేదు, ఫోన్ చేస్తున్నాడు. సో మీరు పోవాలి, గాంధీ భవన్ పోవాలి, ప్రెస్ మీట్ పెట్టాలా, గాంధీ భవన్ పోవాలా, ప్రెస్ మీట్ పెట్టాలి, కొండ సురేఖని తిట్టాలా, కొండ సురేఖని పార్టీ నుంచి బయటికి పంపించాలా. సో ఇదే ఈ మాటలు చెప్పి రావాలా. సో ఇది వాళ్ళ పని. రేవంత్ రెడ్డి నీ మీద చర్యలు తీసుకోవాలో చూసుకో ఫస్ట్. ఇక్కడ విషయం ఏంటంటే అందరు కలిసి నేను టార్గెట్ చేస్తే నీ ముఖ్యమంత్రి పదవి కూడా ఉండదు, నీ ముఖ్యమంత్రి పదవి కూడా ఉండదు. సోనియా రాహుల్ నాకు దేవుళ్ళతో సమానం, అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలే, 1978 నుంచి కాంగ్రెస్లోనే ఉన్నా, నోటీసు వెనక్కి తీసుకోండి చిన్నారెడ్డి. సో ఆయన బాధ, ఆయన అని చెప్పి అక్కడ ఆ టికెట్ ఇచ్చారు మెగారెడ్డి అని చెప్పి. సో ఆయన టికెట్ ఇచ్చినందుకు సో ఇక్కడ ఈయన బాధపడతా ఉన్నాడు. ఇక అక్కడ ఎమ్మెల్యే కావాల్సింది నేను, నాకు అన్యాయం చేసిర్రు అని చెప్పి ఆయన బాధ. ఆమె రాజీనామా చేయాలి, కూతురు వ్యాఖ్యలతో సంబంధం లేదనడం సరికాదు మంత్రి అడ్లూరి వ్యాఖ్యలు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆమె మాతో సంబంధం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. లేదు అంటే దాన్ని వ్యతిరేకించడమే కదా, ఖండించడమే కదా, గతకు మించి ఇంకేం చెప్పాలి ఇంకా. సో ఇది కావాలనే ఈ కుట్ర చేస్తూ ఉన్నారు, కావాలని చెప్పి కొండ సురేఖ మీద కుట్ర చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికి కూడా కనీసము దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆమెకు తెలియకుండా, ఆమెకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వైటీడీ బోర్డు చైర్మన్ మెంబర్ అని రేవంత్ రెడ్డి నియమిస్తాడు. ఎట్లా నియమిస్తాడు మరి? సో చలో చర్యలు తీసుకోరు మరి రేవంత్ రెడ్డి మీద. కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి తెలియకుండా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఎట్లా నియమిస్తాడు? మరి తప్పే కదా, రేవంత్ రెడ్డి చేసి తప్పే కదా. చలో మరి రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోరి, రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయరి. ఇది కదా మీరు చేయాల్సింది. ఇది చేయకుండా కొండ సురేఖను టార్గెట్ చేయడం వెనుక కారణం ఏంది? ఎందుకు ఒక మహిళను టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు కొండ సురేఖను టార్గెట్ చేస్తూ ఉన్నారు? అంటే ఈరోజు ఏంది, అణిచివేశ కుట్ర చేస్తూ ఉన్నారా? అణిచివేశ కుట్ర చేస్తూ ఉన్నారా? రేవంత్ రెడ్డి నీ ఆటలు సాగవు, కాంగ్రెస్లో నీ ఆటలు సాగవు, ఇక అయిపోయింది, నీ పని అయిపోయింది. ఇక నువ్వు అన్ఫిట్ అయిపోయినావు, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయినావు. ప్రజలే వద్దంటుర్రు, మీ పార్టీ నాయకులు వద్దంటుర్రు, మీ పార్టీ నాయకుల నాయకత్వం వద్దంటుర్రు, ప్రజలు వద్దంటుర్రు. సో ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్ అయిపోయినావు. సో ఇక్కడ చూడండి, మంత్రి కొండ సురేఖ వివాదాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్టానం స్వయంగా రంగంలోకి దిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిణామం సరికాదని భావిస్తున్న అధిష్టానం ఈ రగడకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనన్న అభిప్రాయంతో ఉందని ఏఐసిసి వర్గాలు వెల్లడించాయి. వివాదానికి ముగింపు పలికే చర్యలు తీసుకోవడంతో పాటు తదుపరి కార్యాచరణ ప్రణాళికపైన ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. అభిప్రాయాలు తీసుకునే బాధ్యతను రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు అప్పగించింది. ఆమెతో పాటు సహాయకులు శనివారం రాష్ట్రంలోని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకున్నారని చెప్పి ఇక్కడ ఒక ప్రధానమైన